హలో. మనము ఇప్పుడు ఇంగ్లీషు పుస్తకంలోని కొన్ని సంభాషణల ద్వారా, అంటే ఇంగ్లీష్లో ఉన్న సంభాషణల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు సంభాషణ రూపంలోనే కదా మాట్లాడేది. కాబట్టి ఇక్కడ సంభాషణలు చూస్తూ ఉండండి, అవి ఏవో సిచ్యువేషన్లో పనికొస్తాయి. కొద్దిగా అటు ఇటు తిప్పైనా, కొద్దిగా క్రియేటివిటీ ఉపయోగించైనా వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. సంభాషణలు మన సంభాషణలో కూడా చూడండి. ఇక్కడ ఏమన్నాడు, పైకిద్దాం. ఐ షుడ్ సే దట్ he has been dead about 3 hours, judging by the tight of the muscles, said I. నేను చెప్పాను ఏంటి, ఐ షుడ్ సే దట్ he has been dead about 3 hours. అసలు 3 గంటల క్రితం తను చనిపోయి ఉండాలి. నేను చెప్తున్నాను అట్లా. అంటే జడ్జ్ చేశాడు. ఏ విధంగా జడ్జ్ చేశారు? ఆ మజిల్ చూసి, ఆ గట్టిదనం చూసి ఆ విధంగా అన్నాను అని చెప్పి అంటున్నాడు. నోటీస్డ్ ఎనీథింగ్ పెక్యులియర్ అబౌట్ ద రూమ్ ఆస్క్డ్ హోమ్స్ అడిగాడు. నోటీస్డ్ ఎనీథింగ్, ఏమైనా గమనించారా? పెక్యులర్ అబౌట్ ద రూమ్, ఈ రూమ్ గురించి ఏమైనా ప్రత్యేకత, పెక్యులరిటీ ఏమైనా ఉందా అని చెప్పేసి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఫౌండ్ ఏ స్క్రూ డ్రైవర్ అండ్ సమ్ స్క్రూస్ ఆన్ ద వాష్ హ్యాండ్ స్టాండ్ మీద ఉందట. వాష్ హ్యాండ్ స్టాండ్ మీద ఉన్నాయి, కొన్ని స్క్రూస్ ఉన్నాయి, స్క్రూ డ్రైవర్ ఉంది, అది కనుగొన్నాం అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఏమున్నాయట చూద్దాము. సీమ్స్ టు హ్యావ్ స్మోక్డ్ హెవీలీ డ్యూరింగ్ ద నైట్ టు, రాత్రిపూట హెవీగా స్మోక్ చేసినట్టుగా కూడా ఉంది అని చెప్పేసి అన్నాడు. హియర్ ఆర్ 4 cigar ends that I picked and of the fireplace. ఈ ఫైర్ ప్లేస్ దగ్గర సిగార్ ఎండ్స్ ఉంటాయి కదా, వాటిని మరి 4 కనుగొన్నాను, అక్కడ ఉన్నాయి, సిగార్ తాగినట్టుగా అని చెప్పేసి అన్నాడు. హమ్ అన్నాడు హోమ్స్. అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, హ్యావ్ యూ గాట్ హిజ్ సిగార్ హోల్డర్, అతని సిగార్ హోల్డర్ని ఏమన్నా అంటే ఏమన్నా దొరికిందా అది అని చెప్పేసి. నో, ఐ హ్యావ్ సీన్ నాన్, నేనేం చూడలేదు అని చెప్పేసి అన్నాడు. ఇంకొక వ్యక్తి, హిజ్ సిగార్ కేస్ దెన్ అన్నాడు. అంటే ఇది అతని సిగార్ కేసే మరి అంటాం కదా, అట్లా అన్నాడు. ఎస్, ఇట్ వాజ్ ఇన్ హిజ్ కోట్ పాకెట్. అవును, ఉంది. ఇట్ వాజ్ ఇన్ హిజ్ కోట్ పాకెట్లో ఉంది అని చెప్పేసి అన్నాడు. ఇంకొద్ది కిందకు వద్దాం ఇంకో సంభాషణకి. ఇక్కడ చూడండి. ఇంపాసిబుల్ క్రైడ్ ద ఇన్స్పెక్టర్, గట్టిగా అరిశాడు ఇన్స్పెక్టర్. అసాధ్యం అన్నాడు. ఇంపాసిబుల్ అంటే అసాధ్యం కదా. ఇంకొక వ్యక్తి అన్నాడు, అండ్ వై, ఎందుకు అన్నాడు. వై షుడ్ ఎనీవన్ మర్డర్ ఎ మ్యాన్ ఇన్ సో క్లమ్సీ ఎ ఫ్యాషన్ యాజ్ బై హ్యాంగింగ్ హిమ్. ఆ విధంగా వేలాడుతున్నట్టుగా అట్లా అంత అసహ్యంగా ఎవరైనా ఎందుకు మర్డర్ చేస్తారు, ఎందుకు చేయాలి? వై షుడ్ ఎనీవన్ మర్డర్ అని చెప్పేసి అన్నాడు. ఇంకో వ్యక్తి వేరే, దానికి ఆన్సర్ చూడండి. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. భలే అన్నాడు. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మరి అదే మనం కొనుక్కోవాల్సింది ఇప్పుడు అన్నాడు అనమాట. అదే మనం కొనుక్కోవాల్సింది అన్నాడు. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. కొనుక్కోవలసి ఉన్నది మనం. హౌ కుడ్ దే గెట్ ఇన్, వాళ్ళు ఎలా లోపల కూర్చుంటారు? హౌ కుడ్ దే గెట్ ఇన్, దానికి ఆన్సర్స్ త్రూ
ద ఫ్రంట్ డోర్ నుంచి అని చెప్పేసి అన్నాడు. దానికి సమాధానం, ఇట్ వాజ్ బార్డ్ ఇన్ ద మార్నింగ్. బార్డ్ అంటే బ్లాక్ చేయటం అనమాట. అది మార్నింగ్ బ్లాక్ చేసింది అని చెప్పేసి అంటే, దెన్ ఇట్ వాజ్ బార్డ్ ఆఫ్టర్ దెన్ అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత బార్ చేశారు అని చెప్పేసి అన్నాడు, ఊహించాడు. హౌ డు యు నో, నీకు ఎలా తెలుసు? చూడండి, హౌ డు యు నో, నీకు ఎలా తెలుసు? అలా సంభాషణలు ఇంగ్లీష్లో చదువుతుంటే మనకు కూడా కొన్ని సిచ్యువేషన్లు ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఇదే సిచ్యువేషన్ అని కాదు, ఇదొక క్రైమ్ సిచ్యువేషను. కానీ చూడండి, హౌ డు యూ నో, నీకు ఎలా తెలుసు? ఇది ఏ సిచ్యువేషన్లో ఉపయోగించవచ్చు కదా. అలాగే ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ కానీ అవి కానీ వర్డ్స్ కంటే కూడా అలా సెంటెన్సెస్ని చిన్నగా ఉపయోగించవచ్చు అన్నమాట. ఇంకా ముందు కొన్ని సంభాషణ రూపంలో మనం ఇట్లాగే నేర్చుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. లెట్స్ మీట్ విత్ some new topics.